ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన అంశాన్ని విశ్లేషిద్దాం. ఒక ఉపన్యాసం ఆధారంగా ఆధ్యాత్మికంగా మనల్ని ఎలా మోసం చేస్తారు అని దాని గురించి లోతుగా చర్చిద్దాం. ముఖ్యంగా అపరాధ భావంతో బాధపడే ప్రతి ఒక్కరికి ఇది చాలా ముఖ్యమైన విషయం. సరే, ముందుగా ఒక ప్రశ్న. సాతాను యొక్క అత్యంత ప్రభావవంతమైన ఆయుధం ఏమైయుంటుంది అని అడిగితే మనసులో రకరకాల భయంకరమైన చిత్రాలు మెదలొచ్చుగదా. కాని అస్సలు సమాధానం వింటే చాలా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఈ ఉపన్యాసం చెప్పేదేంటంటే అసలైన మోసం మనం సాధారణంగా ఊహించే చెడు రూపాల్లో ఉండదు. అది చాలా చాలా సూక్ష్మంగా, ఇంకా చెప్పాలంటే చాలా వ్యక్తిగతంగా ఉంటుంది. ఇదిగో ఇక్కడే ఉంది అసలు విషయం. సాతాను వేసే అతిపెద్ద ఉపాయమేంటంటే మనల్ని మనం దేవుని దయకు అనర్హులమని నమ్మేలా చేయడమే. ఆ ఒక్క ఆలోచన చాలు, మనం క్షమించబడటానికి యోగ్యులం కాదనే భావనలోకి వెళ్ళిపోతాం. అలా దేవుని నుంచి దూరంగా జరిగిపోతాం. అదన్మాట అసలు ట్రిక్. సరే, మరి ఈ ఆధ్యాత్మిక మోసం వెనుక ఉన్న వ్యూహాలేంటో చూద్దాం. ఈ నిందలు మోపే స్వరం మనల్ని ఎలా ఒక నిస్సహాయ స్థితిలో ఉంచడానికి ప్రయత్నిస్తోందో ఇప్పుడు అర్థం చేసుకుందాం. ఇప్పుడు చూడండి ఈ వ్యూహాలు ఎంత పద్ధతిగా పనిచేస్తాయో. మొదట మన గతంలో జరిగిన తప్పుల్ని, వైఫల్యాల్ని పదే పదే గుర్తుచేస్తూ ఉంటుంది. వాటినే పదే పదే మన కళ్లముందు చూపిస్తుంది. అంతేకాదు, లేఖనాల్లోని మాటలను వక్రీకరించి మనకు అర్హత లేదనే అబద్ధాలను మన చెవిలో గుసగుసలాడుతుంది. ఫైనల్గా దీని లక్ష్యం ఒకటే: మనలో ఉన్న నిరీక్షణను దొంగిలించడం, విశ్వాసాన్ని చంపేయడం, ఆత్మను నాశనం చేయడం. ఇక్కడ ఈ రెండు స్వరాల మధ్య ఉన్న తేడా గమనించండి. ఒకటి, దేవుడు నిన్ను వదిలేశాడు అని మనల్ని దూరంగా నెట్టేస్తుంది, నిరాశలోకి తోసేస్తుంది. కాని రెండో స్వరం, నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను అని మనల్ని ప్రేమగా ఆహ్వానిస్తుంది. ఈ పోలికతో విషయం ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. ఒక స్వరం అంటుంది, నీ పాపాలు చాలా పెద్దవి, వాటికి క్షమాపణ లేదు అని. కాని రెండో స్వరం ఏం చెప్తోంది? నీ పాపాలు ఎంత ఎర్రగా ఉన్నా సరే వాటిని మంచులా తెల్లగా మారుస్తాను అని హామీ ఇస్తోంది. చూసారా ఎంత తేడా ఉందో? అయితే ఈ నిరాశ, ఖండన అనే కథనానికి ఒక బలమైన కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఉంది. అదే సువార్త మనకు అందించే క్షమాపణ అనే వాగ్దానం. ఈ వాక్యం చాలా శక్తివంతమైనది. ఎందుకంటే క్రొత్త నిబంధనలో ఎక్కువ భాగం రాసిన అపోస్తలుడైన పౌలే స్వయంగా పాపులలో నేను మొదటివాడిని అని ఒప్పుకుంటున్నాడు. దీనర్థం ఏంటంటే ఈ సందేశమంతా సాధించేసి పరిపూర్ణంగా ఉన్నవాళ్లకోసం కాదు, తమలోని లోపాలను, అసంపూర్ణతను గుర్తించిన వాళ్లకోసమే. ఈ విశ్లేషణలో ఒక ముఖ్యమైన పదాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి. అదే నీతిమంతులుగా తీర్చబడటం, అంటే చట్టపరంగా నిర్దోషిగా ప్రకటించటం అన్నమాట. ఇది మనం కష్టపడి సంపాదించుకున్నది కాదు, మనకు ఉచితంగా ఇవ్వబడినది. సో ఇక్కడసలు పాయింట్ ఏంటంటే, ఈ లేఖనం ప్రకారం దేవుని కృప అనేది కొంతమందికే పరిమితం కాదు, అందరికీ అందుబాటులో ఉంది. ఎందుకంటే అందరూ పాపం చేశారని చెబుతూనే అలాగే అందరూ ఆయన కృపవల్లే ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడగలరని కూడా చెప్తోంది. సరే, అంతా బానే ఉంది. కాని ఈ క్షమాపణ అనేది ఆచరణలో ఎలా పనిచేస్తుంది? ఈ ఉపన్యాసం ప్రకారం ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక చట్టపరమైన లావాదేవీ లాంటిది. ఈ వాక్యం ఒక అద్భుతమైన రూపకాన్ని వాడుతోంది. మన పాపాలన్నీ మన మీద ఉన్న ఒక అప్పుపత్రం లాంటివని. అయితే యేసు ఆ అప్పుపత్రాన్ని తీసుకుని శిలువకు మేకుల్తో కొట్టేశాడని చెబుతోంది. అంటే సింపుల్గా చెప్పాలంటే ఆ అప్పును పూర్తిగా రద్దు చేసేశాడనమాట. ఈ ప్రాసెస్ ఎంత అద్భుతంగా ఉందో చూడండి. దీన్ని 3 సింపుల్ స్టెప్స్గా విభజించవచ్చు. 1, మన పాపాలను క్షమించటం. 2, మనమీద ఉన్న ఆరోపణ పత్రాన్ని రద్దు చెయ్యడం. 3, దాన్ని శిలువకు కొట్టేసి మనకు అడ్డు లేకుండా తీసేయడం. అంటే మనమీద ఉన్న అపరాధమనేదే లేకుండా పోయింది. ఈ దేవుని క్షమాపణ స్వభావాన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి ఉపన్యాసంలో వాడిన ఒక ముఖ్యమైన ఉపమానాన్ని చూద్దాం. మనందరికీ తెలిసిందే, తప్పిపోయిన కుమారుని కథ. ఈ కథలో తండ్రి ఎలా స్పందించాడో గమనించండి. అతను తీర్పు చెప్పడానికి ఎదురుచూడలేదు. తన కొడుకు తిరిగి వచ్చి తనను తాను శుభ్రపరుచుకోవాలని డిమాండ్ చేయలేదు. దానికి బదులుగా కొడుకు దూరాన ఉండగానే చూసి కరుణతో నిండిపోయి అతనివైపు పరుగెత్తి కౌగిలించుకున్నాడు.
ఈ వాక్యం మనమిప్పటిదాకా చర్చించుకున్న ప్రధాన విషయాన్ని మరింత బలపరుస్తోంది. అదేంటంటే, క్రీస్తు యేసునందున్న వారికి ఇక ఏ శిక్షావిధి లేదు. అంటే శిక్ష అనేది చట్టపరంగానే తొలగించబడింది. కాబట్టి నిందలకు ఎలాంటి చట్టపరమైన ఆధారం లేదు. సో చివరికి ఇదంతా ఒకే ఒక పాయింట్ దగ్గరకొస్తోంది. అదొక స్పృహతో తీసుకోవాల్సిన నిర్ణయం. మనం రెండు విరుద్ధమైన కథనాల్ని వింటున్నాం. మరి ఈ రెండింటిలో దేన్ని నమ్మాలి అని ఎంచుకోవాలి. ఈ స్లైడ్ ఈ రెండింటి మధ్య ఉన్న తేడాను చాలా స్పష్టంగా చూపిస్తుంది. ఒకవైపు నిందలు మోపేవాడున్నాడు, అతను ఖండిస్తాడు, మనల్ని కిందికి లాగుతాడు. మరోవైపు విమోచకుడున్నాడు, ఆయన క్షమిస్తాడు, మనల్ని పైకి లేపుతాడు. ఈ ఉపన్యాసంలో ఒక పదునైన ప్రశ్న అడుగుతారు. అదేంటంటే, అసలు ఈ మాట చెప్పింది ఎవరు? మనం పనికిరాని వాళ్లమని, మన పాపాలు మరీ ఎక్కువైపోయాయని, దయకు అర్హత లేదని ఈ మాటలు ఎవరివి? ఈ ఆలోచనలు ఎక్కడ్నుంచొస్తున్నాయి? ఒక్కసారి ఆలోచించాలి కదా. చివరికి ఈ మొత్తం చర్చ మనల్ని ఒకే ఒక ప్రాథమికమైన ఎంపిక దగ్గరికి తీసుకొస్తుంది. నిందలు మోపేవాడి అబద్ధాలను నమ్ముదామా, లేక మనల్ని విమోచించే ప్రభువు సత్యాన్ని నమ్ముదామా? ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక చివరి ఆలోచన. అపరాధ భావనకు, సిగ్గుకు మనపై ఎంత శక్తి ఉండాలి అనేది మనం ఇచ్చే అధికారాన్ని బట్టే ఉంటుంది. క్షమాపణను అంగీకరించడం ద్వారా ఆ సంకెళ్లను మనం ఛేదించుకోవచ్చు.